తులసి విష్ణుకి కాబోయే భార్యవి నువ్వేనా? మేడం, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. అవునా కాదా? అవును, విష్ణుకి కాబోయే భార్యని నేనే. ఇదంతా నందిని పనే. నా పిల్లల పెళ్ళిళ్ళు ఎలాగైనా ఆపాలని తనే ఈ నిజం ఝాన్సీకి చెప్పి రెచ్చగొట్టినట్టుంది. భగవంతుడా, ఇప్పుడేం చేయాలి నేను? వీళ్ళతో కలిసి నువ్వు తిరుగుతున్నావేంటి? నేను వీళ్లతో కలిసి తిరగడం ఏంటి మేడం? ఓ, నీకు ఈ అమ్మాయితో ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఏం నిజమమ్మా? ఏం మాట్లాడుతున్నావు? ఝాన్సీ, యాక్సిడెంటల్గా జరిగే కొన్ని చిన్న చిన్న విషయాల్ని నువ్విలా భూతద్దంలో చూడడం, అదేదో నేరం అన్నట్టు మాట్లాడడం ఇదేం బాలేదు. అయినా నీకన్ని విషయాల్లో అసిస్ట్ చేసే మనిషిని నువ్వంత తక్కువ చేసి చూడడం ఎందుకు? సూపర్, అంతా సూపర్. వాళ్ళు దాచారుగా, అందరూ అందరూ మొత్తం దాచారు కదా. ఎందుకు నా దగ్గర దాచారు? ఎందుకు చెప్పలేదు? చెప్పే సందర్భం రాలేదు మేడం. ఏయ్! నువ్వు నోరు ముయ్యి. నటించకు. ఆఫీస్లో నాకంటే ముందు స్టాఫ్ అందరికి శుభలేఖలు పంచావు. చెప్పే సందర్భం కాదా? ఎందుకు చెప్పలేదు? నాకు మీరు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అవకాశం నేనివ్వకపోవడం కాదు, ఈ విషయం నువ్వు చెప్పకూడదని మాట పోయిన ఈ తులసి నీతో మాట తీసుకున్నట్టుంది. అందుకే నువ్వు చెప్పలేదు. అవునా? అదేం లేదు మేడం. అదే అదే తులసితో కలిసి నువ్వు కూడా నాటకాలాడావు. మర్యాదగా నిజం చెప్పు. చూడమ్మా, నువ్వు ఆఫీసులో మా రేవతికి బాసువేమో కానీ ఇక్కడ మాత్రం కాదు. తులసమ్మ కుటుంబంతో మేము అన్ని విషయాలు మాట్లాడుకునే ఈ పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నాం. ఇందులో నీకు అభ్యంతరం ఏంటి? మీ అమ్మాయి తెలివితేటలు మీకు తెలియదు అంకుల్. ఆఫీస్లో నేను తనకి బాస్గా ఉన్నానని, ప్రతి చిన్న విషయానికి తన మీద కోప్పడుతున్నానని మనసులో పెట్టుకొని రేపు నా మీద పెత్తనం చెయ్యొచ్చనే ఉద్దేశంతోనే ఈ విషయం నా దగ్గర దాచింది. నాకు అలాంటి ఆలోచన లేదు మేడం. అయితే ఈ ఆలోచనలు, ప్లానింగ్స్ అన్నీ ఈవిడివన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుందా?
నీకు అర్థం కాకపోయినా అర్థమయ్యేలా సైగల్తో చెప్పడానికి ఇదుంది కదా. అయినా నా ఆవేశం చూస్తుంటే నీకంతా అర్థమవుతూనే ఉండుంటుంది. నా పెళ్లి చూపులప్పుడు నువ్వు రాకుండా ఆగిపోయావు. నా నిశ్చితార్థంలో వచ్చావు కానీ మాస్క్ పెట్టుకున్నావు. నీకు తగినట్టుగానే నీ కొడుకులు అస్సలు బయటపడకుండా మేనేజ్ చేశారు. కుటుంబమే నాటకాలాడారు. ఇప్పుడు కూడా నాటకం ఆడుతున్నారు. ఝాన్సీ, నాది తప్పే అనుకో, కానీ నిన్ను నా కూతుర్లా చూసుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించమ్మా. అయినా నా పిఏగా పనిచేస్తున్న ఈ రేవతి నేను కోడలుగా వెళ్తున్న ఇంటికి పెద్ద కోడలుగా వెళ్తుందంటే నేనెలా యాక్సెప్ట్ చేస్తాను? నెవర్. అమ్మా ఝాన్సీ, అది కాదమ్మా. రేవతి మీ ఆఫీసులో పనిచేస్తుందంటే ఎలాంటి అమ్మాయో నీకు తెలుసుంటుంది. తెలిసిన అమ్మాయి అంటే ఇంకా మంచిది కదమ్మా. నిన్ను ఇంకా బాగా అర్థం చేసుకుంటుంది. ఏంటంట? ఆంటీ, నేను చెప్తాను. ఝాన్సీ, నిన్ను రేవతిని నేను సమానంగా చూసుకుంటాను. నా కూతురులాగా చూసుకుంటాను. దయచేసి ఈ విషయంలో పంతం పట్టి పెళ్లి ఆపొద్దు అంటున్నారు. ఒక అబద్ధమాడి పెళ్లి చేసినా తప్పు లేదేమో గాని మోసం చేసి పెళ్లి జరిపించడం మాత్రం చాలా తప్పు. అయినా ఎక్కడ అన్యాయం జరిగినా ఈవిడుంటుంది కదా. ఇలా మోసపూరిత పెళ్లిళ్లు చేస్తే ఇది కూడా నేరమని ఒక కొత్త చట్టం వచ్చిన విషయం ఈ మనిషికి తెలీదా? ఆవేశంలో ఉన్న మనిషిని అంతా మాట్లాడినిద్దాం ఆంటీ. ముందే అడ్డుపడితే ఇంకోలా అర్థం చేసుకుంటుంది. అంతా అర్థమైపోయింది కదా, కొత్తగా ఇంకేం అర్థం కావాలి? ఒక నిమిషం, నేను చెప్తాను. మా విష్ణు రేవతిని ప్రేమించాడు, ఈశ్వర్ నిన్ను ప్రేమించాడు. ఇద్దరు కొడుకుల ప్రేమ అర్థం చేసుకుని వాళ్ళ జీవితాలు బాగుండాలనే ఆకాంక్షతో ఈ పెళ్లిళ్ళు జరిపిస్తున్నాను. కానీ నీ మీద నాకు ఎలాంటి కక్ష లేదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. ఇక రేవతి విషయం అంటావా? నీ మీద చిన్న భయంతో దాచాను అంతే. నీకు భయమా? నేను నిన్ను చాలా సార్లు తిట్టాను కదా, అందుకే నీకు ఈ పంతం. ఇక్కడ ప్రేమలు గెలిపించాలని ఆరాటం తప్ప పంతం నెగ్గించుకోవాలని కానీ ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన కానీ నాకు లేదు. ఇప్పుడు నా మాటగా చెప్తున్నాను, విను. తులసి ఆంటీకి మంచి చేయడమే తెలుసు కానీ మోసం చేయడం తెలీదు. ఈవిడికి కోడళ్ళు అవటం అనేది నిజంగా అదృష్టం. హో, అంత గొప్ప అదృష్టమా? మరి ఈ అదృష్టాన్ని నేను యాక్సెప్ట్ చేసి ఈశ్వర్తో పాటు పెళ్లిపీటల మీద కూర్చోవాలంటే ఈ రేవతి నాకు తోడికోడలుగా ఉండకూడదు. ఇప్పుడే ఈ క్షణమే ఇది బయటకు వెళ్ళిపోవాలి.
పెళ్లిని మా అమ్మాయి పెళ్లితో ముడిపెడతావేంటమ్మా? అంకుల్, నేను పనిచేసే కంపెనీలో మీ అమ్మాయి నా పిఏగా ఉంటే సహిస్తాను, కానీ నా మీద పెత్తనం చెలాయించే పెద్ద కోడలుగా వస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. ఝాన్సీ, మనం ఒకరినొకరు ఇష్టపడ్డాం, ప్రేమించుకున్నాం. ఈ విషయం తెలిసే మా అమ్మ మీ ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్నల్ని ఒప్పించింది. నువ్వు కూడా ఒప్పుకున్నావు. తీరా ఇక్కడికి వచ్చాక మా అన్నయ్య పెళ్లి ఆపేసి నీ ఇష్టానికి కండిషన్స్ పెడితే నేను నీ మెళ్ళ తాళి కడతానని ఎలా అనుకున్నావు? నాకు నా ప్రేమ కంటే నా కుటుంబమే ఎక్కువ, మా అన్నయ్య ఎక్కువ. మా అన్నయ్య పెళ్లి ఆపేస్తే, అది కూడా నువ్వు ఆపితే నేను నిన్నెలా పెళ్లి చేసుకుంటాను? రే ఈశ్వర్, తెలియక ఝాన్సీ ఏదో తొందరపడుతుంటే నువ్వు కూడా తొందరపడకురా. ఇక్కడ నా పెళ్లి జరగడం ఎంత ముఖ్యమో నీ పెళ్లి కూడా జరగడం అంతే ముఖ్యం. అప్పుడే అమ్మ సంతోషంగా ఉంటుంది. దయచేసి రేవతిని కానీ మా అమ్మని కానీ తప్పుగా అర్థం చేసుకోకు ఝాన్సీ, ప్లీజ్. మా అమ్మ ఏం చేసినా అంత మంచి చేస్తుంది. అమ్మా ఝాన్సీ, కావాలని ఏదో దాచాలని తన మనసులో లేదమ్మా. దాచాలని తన మనసులో లేకపోతే, మీ అందరి మనసులో లేకపోతే, నేను ఆ రోజు రేవత్తో కలిసి మీ ఇంటికొచ్చినప్పుడు విష్ణుకి కాబోయే భార్య ఎవరని అడిగితే నిజం నాతో ఎందుకు చెప్పలేదు? రేవతే నా తోడి కోడలు అని నాతో ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పాలి? అసలే నీకు ఈగో ఎక్కువ. అయినా ఈశ్వర్ నీ మెళ్ళో తాళి కట్టే క్షణాల్లో నేను పెళ్లి మండపం వదిలి వెళతానని మాటిచ్చాను కదా ఝాన్సీ. నీ ఈగో చల్లారటానికి ఇది చాలదా? ఇంకా నేనేం చేయాలి? వదినా, మా అమ్మ ఎన్నో కష్టాలు పడి ఈ పెళ్ళిళ్ళు జరిపిస్తుంది. మా అమ్మ అందరికంటే కాస్త ఎక్కువ మాట్లాడుతుంది, కానీ అందరికంటే బాగా చూసుకుంటుంది. ఏ గొడవ లేకుండా సంతోషంగా ఈ పెళ్లి జరగనివ్వు వదినా. వదిన వదిన అంటుంటే చాలా చిరాగ్గా ఉంది. మీ అన్న ఇంకా నా మెళ్ళో తాళి కట్టలేదు కదా, అప్పుడే నేను నీకు వదిన ఎలా అయిపోతాను? ఒక్క విషయం చెప్తున్నాను, అందరూ వినండి. ఈశ్వర్తో నా పెళ్లి జరగాలంటే విష్ణుకి రేవతి కాకుండా దారిన పోయే అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసినా పర్లేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ రేవతి అయితే మాత్రం నేను ఒప్పుకోను. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఒక మెట్టు నువ్వు పై స్థాయిలో ఉన్నంత మాత్రాన అహంకారంతో మాట్లాడుకో. నీ స్థాయి నీకుంటే మా స్థాయి మాకుంటుంది. అంత మాత్రాన మా అమ్మాయిని చులకన చేసి మాట్లాడుకో. బావగారు ఏంటిది?
ఝాన్సీ, అంకుల్ అన్న దానిలో న్యాయం ఉంది. అయినా మాకు కాబోయే వదిన్ని చులకన చేయడం ఇక్కడ మాకు కూడా ఎవరికి నచ్చట్లేదు. అయినా మా అన్నయ్య పెళ్లి నువ్వు డిసైడ్ చేయడం ఏంటి? నీకంత ఈగో ఏంటి? నువ్వు ఇలాంటి కండిషన్స్ పెడితే నేనే నిన్ను పెళ్లి చేసుకోను. అయ్యో, కథ మళ్ళీ మొదటికొచ్చిందే. అసలు ఈ చెత్త గోలంతా ఆ నందిని వల్లే. అన్నయ్య, నా పెళ్లి సంగతి పక్కన పెట్టండి. ముహూర్తాలు నిర్ణయించిన పెళ్లిళ్ళని జరగాలని లేదు కదా. అమ్మా, ఒకే మండపంలో ఇక్కడ 2 పెళ్లిళ్ళు జరిపించాలనుకున్నావు కదా. అందులో ఒక్క పెళ్లి మాత్రమే జరుగుతుంది. మిగతా పనులు చూసుకుందాం, పదండి. బాబు, ఈశ్వర్, ఆగు బాబు. ఝాన్సీ, నీ ఇష్టానికి నీ ఆవేశానికి మాట్లాడుతున్నావు గాని నిన్ను కన్నవాళ్ళం మేము సచ్చావనుకున్నావా? డాడీ, వీళ్ళెంత మోసం చేశారో అర్థమయ్యిన తర్వాత కూడా మీరు నన్ను దండించాలని చూస్తున్నారా? దండించడం కాదు, ఆవేశంలో నువ్వు వాళ్ళని ఎంత అవమానిస్తున్నావో అనుమానిస్తున్నావో అది తెలుసుకో. వాళ్ళ పెద్దబ్బాయి పెళ్లి వాళ్ళ ఇష్టం. నువ్వు ఈశ్వర్ని ప్రేమించావు, అతనితో పెళ్లి కొప్పుకున్నావు. అంతవరకే ఆలోచించు. నువ్వు ఈశ్వర్ని పెళ్లి చేసుకోవడం ముఖ్యం, కానీ ఎవరు తోడుకోవాలనేది ముఖ్యం కాదు. లేదు డాడీ, ఈవిడ నాటకాలు మీకు తెలీదు. ఈవిడలో అస్సలు నిజాయితీ లేదు. మోసాన్ని కూడా గొప్పగా, అబద్ధాన్ని కూడా అందంగా చెప్పే ఈవిడి కోడలుగా నేను వెళ్ళను. అయినా నేను కాఫీ తాగి వదిలిన ఎంగిలి కప్పులు తీసిన ఈ రేవతిని నాకు తోడి కోడలుగా రానివ్వను. నువ్వు రాకు. నిన్ను రమ్మని ఎవరూ ఇక్కడ బతిమాలుకోవట్లేదు. కండిషన్ల మీద, ఈగోల మీద అసలు పెళ్లిలే జరగకూడదు. ఈశ్వర్, ప్లీజ్. బావగారు ఏదో మాట్లాడుతుంటే నువ్వు ఆవేశపడతావేంట్రా? నువ్వు నిజంగానే ఆ అమ్మాయిని ప్రేమించావా? నిజంగా ప్రేమిస్తే కాస్త ఓపిక పట్టు. బావగారు, మీ అమ్మాయికి మీరే నచ్చ చెప్పండి. అలాగే బావుగారు. ఝాన్సీ, ఈశ్వర్ ఎంత మంచి అబ్బాయో నేను చూశాను. తులసమ్మ నోటికి భయపడే కదా మనం భయపడ్డాం. ఇప్పుడు చెల్లెమ్మ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది. ఇంకా నీకు అభ్యంతరం ఏంటి? ఇక రేవతి విషయం అంటావా? తన ఆఫీసులో పిఏగానే చూడు, ఇంట్లో అక్కగా చూడు, తప్పే ఉంది. నేను అలా చూడలేను డాడీ. పోనీ రేవతిని ఉద్యోగం మాన్పించేస్తే? లక్ష్మి, ఉద్యోగం చేయడం చేయకపోవడం వదినే ఇష్టం. అది ఝాన్సీ డిసైడ్ చేస్తే కూడా పంతమే అవుతుంది. నాది పంతమే, కానీ నీ మీద నాకు అసలు ప్రేమే లేదని డిసైడ్ చేస్తున్నావు కదా. అలాగే కానివ్వు, మన పెళ్లి జరగదు. నేను ఇప్పుడే మండపం వదిలి వెళ్ళిపోతున్నాను. ఝాన్సీ, నువ్వు మండపం వదిలి వెళితే ఈ మండపంలోంచి నా శవం బయటకు వస్తుంది.
డాడీ మీరు నన్ను అలా బెదిరించకండి. నా ఈగో చంపుకొని నేను ఈ పెళ్లి చేసుకోను. నీకు నీ ఇగోనే ముఖ్యమైతే నాకు నా పరువు ముఖ్యం. నేను ఇప్పుడే నా ప్రాణం తీసుకుంటాను. ఈ పెళ్లి ఆగిపోతే నా ఊపిరి కూడా ఆగిపోయినట్టే. తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు. నన్ను ఎవరు ఆపకండి, చావనివ్వండి. డాడీ అంకుల్ అంకుల్